చూడండి వాళ్ళైతే గోబీ 65 అనేది చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక పెద్ద ఫ్లవర్ అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టి ఒక హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక డిష్ తీసుకొని మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా సాల్టు, అది సోడా ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం మ్యాగ్నేషన్ చేయాల్సిన అవసరం లేదు, మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి నేను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా ముక్కని ఒక్కొక్కటి వేసేసుకోండి, ఎందుకంటే అతుక్కుంటాయండి. అందుకని కొంచెం కొంచెం ఒకటొకటిగా వేసేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవనండి. కొంచెం వేగిన తర్వాత తిప్పండి, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కరుసుకుంటుంది. అందుకని కొంచెం వేసిన తర్వాత తిప్పిన తర్వాత ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. ఇదైతే మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి.